చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ సింహరాశి. ఈ జనవరి నెల, ఈ 2024 ఈ జనవరి నెల జరగబోయే ఒక కాల పరిమితి ఈ యొక్క సింహరాశి వారికి ఎలా ఉంది, వారి విధి విధానం ఏమిటి అనేది మనం పరిశీలించినట్లయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే ఉన్న పరిపూర్ణమైన సమాచారం మీకు అందుతుంది. అయితే ఈ యొక్క రాశి గలవారు ప్రధానంగా ఈ యొక్క సమయకాలం అంతా కూడా వీరికి కాస్త నూతనంగా విరోధులు, నూతనంగా శత్రువులు ఏర్పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అంటే వీరి సమస్య, వీరు తప్పు లేనప్పటికీ నూతనంగా కాస్త శత్రువులు తయారవటం, విరోధులు తయారవటం అనేది ఈ యొక్క సమయకాలంలో వీరి మాట అనేది ఒక విధంగా మాట్లాడితే వారు ఇంకో విధంగా తీసుకోవటం, ఇలా అనుకోని విధంగా, అనుకోని రకంగా కాస్త శత్రువులు అనేవి ఈ యొక్క సమయకాలంలో యొక్క రాశి గల వారికి ఎక్కువగా రావటం జరుగుతుంది. అందువల్ల వీరు కాస్త ఎందుకు ఇది ఇలా జరుగుతుందని చెప్పి 1-2 సార్లు ఆలోచన చేసుకొని తప్పు మనది లేదు కదా, మనది లేకపోయినా సరే ఎందుకు ఇలా అవుతుందని చెప్పి వీరు కూడా కాస్త వాళ్ళతో విరోధం పెట్టుకోవటం, ఏమవుతుంది ఏదవుతుందో అది అవుతుందిలే అన్నట్టుగా కాస్త నూతనంగా కాస్త మాటను స్పీడ్ చేసుకోవడం, మాటను దురుసుగా చేసుకోవడం కూడా ఈ యొక్క సమయకాలంలో ఇక రాశి గల వారికి ప్రధానంగా కనబడుతుంది. కాబట్టి మీరు 1-2 సార్లు తప్పు మీద లేకపోయినా సరే కాస్త ఆగి ఆలోచన చేయటం అనేది ఈ సమయంలో మీకు చాలా వరకు శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయకాలంలో మీకు ప్రతిదీ కూడా బంధుమిత్రులను కానీ మీకు అన్ని విధాలుగా గౌరవ మర్యాదలతో ముందుకెళ్ళే సమయం ఇది అని చెప్పి మీరు ఎక్కువగా పోరాటం చేస్తూనే ఉంటారు. అంటే ఒకరికి సహాయం చేయడానికి మీరు ఈ యొక్క సమయకాలంలో ముందుకెళ్ళినప్పటికీ దానివల్ల కాస్త వ్యతిరేకత భావాలు కాస్త ఎక్కువగా రావటం జరుగుతుంది. దానివల్ల అయిన వారితో కాని వారితో కాస్త మీరు కూడా కాస్త విరోధంగా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 1-2 సార్లు తప్పు మీద కాకపోయినా సరే కాస్త ఆగి ఆలోచన చేయటం చాలా వరకు ఈ యొక్క సమయకాలంలో ఈ రాశి గల వారికి మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి గల వారు ఈ సమయకాలంలో నూతనమైన పెట్టుబడులు పెట్టాలని కూడా ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. కాస్త వ్యాపార రీత్యా కాస్త ముందుకెళ్ళాలి, అనుకూలమైన పనులు వినాలి, అనుకూలమైన వార్తలు వినాలని చెప్పి నూతనంగా ఈ యొక్క సమయకాలంలో రాశి గల వారు ప్రధానంగా పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. అయితే ఆ పెట్టుబడులంతా కూడా వీరికి ఇప్పుడు వేసే ప్రతిదీ కూడా ఒక పునాదులాగా నిలబెట్టడం జరుగుతుంది. అదంతా కూడా శ్రేయస్కరంగా ముందుకి జయంగా ముందుకెళ్ళడానికే కానీ అపజయానికి అయితే కాదు. ఎందుకంటే మీరు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు, మీ అంతటి మీరు సొంతంగా తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని నిలబడతాయి తప్ప ఒకరి సలహా తీసుకొని కానీ ఈ సమయకాలంలో మీరు ఏ పని చేసినా సరే అది వృధాగా అవుతుంది. ఒకరి సలహా కాకుండా మీ అంతటి మీరు 1-10 సార్లు ఆలోచన చేసుకొని కరెక్టా కాదా అని చెప్పి నిర్ణయాలు తీసుకోవటం అనేది సొంత నిర్ణయాలే ఈ యొక్క రాశి గల వారికి ఈ సమయకాలంలో ఎక్కువగా కనబడుతుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళ నిర్ణయాలు కాస్త బయట వాళ్ళ నిర్ణయాలు 1-4 నిర్ణయాలు తీసుకొని కానీ ముందుకు అడిగేస్తుంటారు. అలా ఒకరి మాట విని ముందుకెళ్ళే సమయం అయితే ఇది కాదు. ఇది మీకు అదృష్టమైన సమయం. మీరు తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని నిలబెడుతుంది. కాబట్టి ధైర్యంగా పెట్టుబడులు రీత్యా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెట్టుబడి పెట్టుకొని ముందుకెళ్ళే సమయం ఇది మీకు అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఉద్యోగరీత్యా కూడా కాస్త మంచిగా ముందుకెళ్ళాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని చెప్పి కూడా ఈ యొక్క సమయకాలంలో మీరు స్పీడ్గా ఆలోచన చేయటం, స్పీడ్గా మీకు ఆలోచన మొత్తం పెట్టుకోవడం జరుగుతుంది. చాలా కల్లా కూడా జయాన్ని చూస్తారు. ఉన్నతమైన పరిచయాలు కూడా ఈ యొక్క సమయకాలంలో యొక్క రాశి గల వారికి అవ్వటం జరుగుతుంది. ఆ పరిచయాల చేత కూడా కాస్త మీరు ముందుకెళ్ళటం కూడా చాలా ఈ యొక్క రాశి గల వారికి ఉద్యోగరీత్యా కూడా బదిలీలు కావడానికి, ట్రాన్స్ఫర్లు కావడానికి కూడా ఈ యొక్క సమయకాలం ఈ యొక్క రాశి గల వారికి ఎక్కువగా జరగడం జరుగుతుంది. అలాగే వీరు కుటుంబరీత్యా బయట ఎన్ని సమస్యలు వీరి మీదకు వచ్చినప్పటికీ కుటుంబరీత్యా వీరు అనుకూలంగా ముందుకెళ్ళటానికి ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి కూడా ఈ యొక్క రాశి గలవారు ఈ యొక్క సమయకాలంలో ఆలోచన చేస్తారు. కుటుంబరీత్యా కాస్త సంతోషంగా గడపటానికి, తీర్థయాత్రలకు వెళ్ళటానికి, కాస్త సరదాగా వాళ్ళతో కాలాన్ని గడపడానికి కూడా వీళ్ళు ఆలోచన చేయడం జరుగుతుంది.
అది చాలా వరకు శ్రేయస్కరమే తప్ప అలా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంతమందికి కొన్ని ప్రయాణాలు అంతగా అంతగా అచ్చిరావు. కానీ ఈ యొక్క రాశి గల వారు ఈ సమయకాలంలో చేసే ప్రతి ఒక్క తీర్థయాత్ర చాలా వరకు శ్రేయస్కరంగా వీరికి ఉపయోగపడుతుంది. వీరు చేసే కుటుంబంతో గడిపే ప్రతి ఒక్క క్షణం కూడా చాలా వరకు ఈ యొక్క సమయకాలంలో అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశి గల వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, వీరికి శరీర సంబంధించమైన కాస్త ఇబ్బందులు, కొన్ని అనారోగ్య సమస్యలు ఈ యొక్క సమయకాలంలో వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. శరీరానికి సంబంధించి కొన్ని సమస్యలు, శ్వాసకు సంబంధించి కొన్ని ఇబ్బందులు, చర్మానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఈ యొక్క సమయకాలంలో యొక్క రాశి గల వారికి కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా తక్కువలో ఉన్నప్పుడే దాన్ని డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా కూడా శ్రేయస్కరం. లేని ఎడల కాస్త వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం, సమస్యల్లో నింపే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి అనారోగ్య రీత్యా అది తక్కువలో ఉన్నప్పుడే దాంట్లోంచి బయటపడటం అనేది ఈ యొక్క రాశి గల వారికి చాలా వరకు శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు. అలాగే ఎంతోమంది ఎన్నో రకాలుగా మేము ఎన్ని పూజలు పునస్కారాలు చేస్తున్నా సరే మాకెందుకు అంత అనుకూలించట్లేదు, ఎందుకు ప్రతిదీ కూడా ఇలాగే ఇబ్బంది పడుతున్నాము, ఏ దేవుడి కార్యక్రమం చేస్తున్నా సరే మాకు టైం ఎందుకు మారట్లేదు, రోజులు ఎందుకు ఇలాగే గడిచిపోతున్నాయి అని చెప్పి ఎన్నో రకాల బాధపడుతుంటారు. మీరు దేనికి టెన్షన్ పడకుండా మీకు ఏ ఒక్క సలహాలు సూచనల కోసమైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్య తగు సలహాలు సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.